యాక్చువల్గా పేతురు ఆ గల్లియ సముద్ర మార్గంలోనే పుట్టి పెరిగినాడు. ఎప్పుడు చేపలు ఉంటాయో, ఎన్ని రకాల చేపలు ఉంటాయో, కొరగన అంటే ఏమి, బుర్రమట్ట అంటే ఏంది, రాగంటే అంటే ఏంది, ఇవన్నీ తెలిసినాడు. రాత్రంతా శ్రమ పడినాడు, ఆయనతో కాలేకపోయింది. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ఏలిన వాడ నీ మాట చెప్పు. వండర్ఫుల్ వర్డ్ కదా, నీ మాట చెప్పు, నేను వదిలేస్తాను. కాబట్టి యేసయ్య మాటకి మనం విధేయత చూపిస్తే విస్తారమైనటువంటి ఫలం మన జీవితంలో అనిపిస్తుంది. హల్లెలూయా. ఎంత మంచి వాడు అసలు. నా ఏలిన వాడు రాత్రంతా శ్రమ పడినాడు, ఏం పట్టలేకపోయాను. కానీ చేపలన్నీ ఆహారం తినడానికి రాత్రే సమకూరుతాయి, అప్పుడే పట్టలేకపోయినాడు. కానీ దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అసాధ్యమైనది కూడా సుసాధ్యంగా చేయగలిగినటువంటి ఏకైక దేవుడు మనకు. మనం చేయాల్సింది ఏంటంటే, నీ మాట చెప్పిన వాళ్ళు. హల్లెలూయా. నీ మాట చెప్పు, నీ మాట శక్తి కదా. అందుకని అప్పుడు లేక అప్పటి వరకు సాగలేని వాళ్ళ లాగలేని వాళ్ళు అయిపోయింది కదా, ఖాళీ వాళ్ళ ఖజానా వాళ్ళు అయిపోయింది. సో కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, నీ మాట చెప్పుకున్న వాళ్ళని ఇస్తాను. కాబట్టి పేతురు అసలుకి ఎట్లా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడంటే, నా వెళ్ళిన వాళ్ళ రాత్రంతా నేను శ్రమ నీ మాట చెప్పుకున్నాను. కాబట్టి అందుకని అంటున్నాడు శతాధిపతి, అయ్యా మాట మాత్రం సెలవు, నా కొడుకు నా దాసుడు బాగుపడుతుంది. కాబట్టి ఏ రోజు మరి దేవుడు ఏ గంటకైతే నువ్వు వెళ్ళి నీ దాసుడు స్వస్థపడినాడు అంటేనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి, అయ్యా 1 గంటకు వాడు స్వస్థపడినాడు అన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి గంట అదే అనమాట. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించాలి అన్నటువంటిది ఆయన ఆలోచన. అందుకని అంటాడు కదా, 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక ఊచ చేయగలవాడు వస్తాడు ఆయన దగ్గరికి. ఊచ చేయంటే అసలు పనిచేయదు ఇది. ఇంకా చదవండి వస్తాయి మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో. ఇది అసలు పనిచేయదు. 12-13. ఎందుకంటే మనుషుడు ఎంత శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున. మత్తయి సువార్త 12-13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా అది బాగుపడేది. అది రెండవ దాని వల్లే అది బాగుపడేను. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక చెయ్యి బాగుంది, ఒక చెయ్యి పారలైజ్డ్ అయింది. కానీ దేవుడు ఏమన్నాడు, నీ చెయ్యి చాపరా, నీ చెయ్యి చాపరా. అది రెండవ దాని మాదిరి బాగుంది. హల్లెలూయా. అంటే దానిలో మనం ఏం తెలుసుకోవాలంటే, అది పరిస్థితి చెయ్యి దాటిపోయినా, నిర్జీవమైన పరిస్థితి అయినా కూడా దేవుడు ఆజ్ఞాపిస్తుంది మరి చిగురించారు కదా. యెషయా మొద్దు నుంచి ఏం పుడుతుంది, చిగురు పుట్టును. కాబట్టి దేవుడు అట్లా మొద్దును కూడా చిగురు పుచ్చినట్లు చేస్తాడు. అందుకనే దాంట్లో ఒక మాట ఎంత నీటిగా రాసినాడంటే, నువ్వు చేయి చాపరా అంటే సాపినాడని లేదా, రెండవ దాని మాదిరి బాగైంది. రెండవ చేయి బాగుంది, ఫస్ట్ చేయి బాగాలేదు. దేవుడే మాట చెప్పినాడు, రై తీరని. ఇంకోటి ఏం చేసినాడు, 38 సంవత్సరాలు ఆ పరిస్థితిలో ఉన్నాడు. బెతెస్దానే కూడాడు దగ్గర 38 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు వాని మీద జాలిపడినాడు. అరే వీళ్ళు నాకంటే వయసులో చాలా సీనియర్, ఎన్నో సంవత్సరాల నుంచి. అంటే ఆ వ్యాధిలో అక్కడ బెతెస్దా కూడాడు దగ్గర 38 సంవత్సరాలు ఉంటే అసలు మన భర్త ఎప్పుడో తెలియదు మనకి. వాడు ఉన్న ఇయర్ 38 years. దేవుడు కనికరపడినాడు. మన పరిస్థితిని చూసి దేవుడు మనం వదిలిపెట్టడం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఏ పరిస్థితిలో ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే జాలి పడుతుంది. అందుకని అక్కడ మాట ఆయన కనికరపడినాడు వాడి మీద. కనికరపడి స్వస్థపడి కోరుకుతున్నావు అంటే వాడు అంటున్నాడు, ఏమోనైనా నాకేం స్వస్థత పడాలనుంది కానీ మొత్తం పరిమితులు ఉన్నాయి. దేవదూత కదిలించినప్పుడు నాకంటే ముందు దేవుడు దొరుకుతున్నాడు. మరే నేను అపరిమితమైన దేవుని, నాకు పరిమితులు లేవు. వాడు దేవుడు అన్నాడు, చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, నీ పరుపెత్తుకొని నడుచురా అంటాడు.
యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా ఉమ్. వెంటనే వాడు స్వస్థత నొంది తన కొంచెం ఆలస్యం చేశాడా వెంటనే హల్లెలూయా. వాడు హల్లెలూయా దేవుడు ఆజ్ఞాపించినాడంటే వెంటనే కావాల్సిందే. అది ఎక్కడ ఆగిపోయినా కూడా దేవుడు ఆజ్ఞాపించినాడంటే వెంటనే 30 years నరక వేదన ఒక్క మాట అంతే. రే నువ్వు లేరా పరిపెత్తుకొని నువ్వు లేరా నీ పరిపెత్తుకొని నడిచాడు. వాడు వెంటనే లేచి వాడు పరిపెత్తుకొని నడిచాడు అనమాట. హల్లెలూయా సో ఆయన మాట అంత పవర్ఫుల్. అందుకని శతాధిపతి గుర్తించాడు, అయ్యా మాట మాత్రం సరే. ఎందుకంటే నిర్జీవమైనటువంటి పరిస్థితి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కూడా అది శిథిలమైపోయింది, ఇంకా కాదు దాంట్లో జీవం లేదు అనుకున్నా కూడా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి బిగ్గరగా అరిచినాడు, లాజరు బయటికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా కాబట్టి అది ఏ పరిస్థితి అయినా కూడా మనం దేవుని చేతికి అప్పచెప్పినామంటే అయ్యా నీ మాట మాత్రం సెలవు నేను బాగుపడతాను. పేద పత్రాలతో బయటకు వచ్చినాడు అంతే. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా లాజరు బయటికి రమ్మంటే కొంతమంది గ్రంథకర్తలు రాస్తారు కదా, లాజర్ అనే పేరు పిలుచకుండా అందరూ బయటికి రానంటే అందరూ పేద పత్రాలతో వచ్చేవాళ్ళు. అదే అవును హల్లెలూయా. హల్లెలూయా కానీ లాజరు బయటికి రమ్మంటాడు. కాబట్టి లాజరు ఏం చేశాడు, ప్రేత వస్త్రాలతో బయటికి. కాబట్టి దేవుని మాటకి మనం విధేయత చూపిస్తే ఏమైతే అంటే దేవుడు నువ్వు మాట మాత్రం సెలవు కంపల్సరీ కూడా. 18 సంవత్సరాలు నడుము ఉండిపోయింది, చర్చిలో తిరుగుతాం. లూకా సువార్త 18 మనకు కనిపిస్తుంది. అందరూ విసుక్కుంటారు ఆమె చూసి, గుందెన ఎందుకో ఊరి చర్చికి మంచి కూడా చక్కగా రారు, నువ్వు అందరికి అడ్డమని. ఎట్లా 18 సంవత్సరాలు నడవ నువ్వేందంటే ఇట్లుంటుంది, ఇట్లుంటే నడిచేటప్పుడు అందరికి అడ్డం అవుతుందే కదా. కానీ ఎంతోమంది విసుక్కుంటారు, అయినా కూడా ఆయన నువ్వు లేచి చక్కగా నిలవబడంటేనే ఆమె 18 ఏళ్ళ నరక యాతన ఏం చేసింది. హల్లెలూయా. హల్లెలూయా సో కాబట్టి ఈరోజు మన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 8:8 బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 8:8 శతాధిపతి వచ్చి ఏమడిగినాడు, అయ్యా మాట మాత్రం నా దాసుడు స్వస్థ రోగి మాట మాత్రం సరే రావచ్చు స్వస్థ. కీర్తన 107:20 ఏం చెప్తుంది, దేవుడు తన వాక్కును పంపి బాగా చేస్తాడు. ఆదికాండం 1:3 సృష్టిని ఆజ్ఞాపించాడు, నోటితో సృష్టి. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనము చేయాల్సింది ఏంటంటే ఆయన మాట ఆజ్ఞాపించినట్టే మనకు అన్నీ జరుగుతాయి. సో అట్టి విధేయత మనం చూపించడానికి దేవుడు కృప అనుగ్రహించింది కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం కదా. మేము ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి.